యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. కన్నీళ్ళతో నువ్వు చేసే ప్రార్థన, దుఃఖముతో నీ రోదన, ఆయన సన్నిధిలో యేసయ్య పాదాల దగ్గర చేసిన ప్రతి ప్రార్థన, అది నీ గొప్ప ప్రతిఫలాన్ని, గొప్ప ఆనందాన్ని, గొప్ప ఆశీర్వాదాన్ని ఆ కన్నీటి ప్రార్థన నీకు తెచ్చిపెడుతుంది. జీవం కలిగిన దేవుడి సన్నిధిలో నువ్వు కన్నీరు కాచి ప్రార్థిస్తున్నప్పుడు నీ కన్నీటికి దేవుడైన బుద్ధిలో దాచి ఉంచి ఆ కన్నీటికి విలువను దేవుడు నీకు ఆయన ఒకరోజు ఆ విలువ కట్టి నీకు దేవుడు దానికి తగిన ప్రతిఫలాన్ని దేవుడు దయచేస్తాడు. ఒకరోజు ఒక కుండ సాక్ష్యం చెప్తుంది. ఆ రైతు చెరువు గట్టు దగ్గర నుండి తన పొలంలోనికి ఒక కావిడి వేసుకుని 2 కొండలు, ఈ కావిడిలో కొండ, ఇటు పక్క దాంట్లో ఒక కొండ పెట్టుకుని ప్రతిరోజు నీళ్లు మోసుకుని వెళ్తూ ఉండేవాడు. ఆయన పొలంలో ఆ నీళ్లు మొక్కలకి పోసే టయానికి ఒక కొండలో నీళ్ళు ఉండేది, మరొక కొండలో నీళ్ళు ఉండేది కాదు. ఆ కొండలో నీళ్ళన్నీ కూడా కారిపోయి ఆ కొండ అంతా కూడా ఖాళీ అయిపోయేది. ఇలాగే ఒకరోజు ఆయన ఆ కొండను పట్టుకుని వెళ్తూ ఉన్నాడు. అయితే ఒకరోజు నిండుగా ఉన్న కొండ అంటుంది, ఈ పగిలిపోయిన కొండతో, ఓషోస్ నీ బ్రతుకు చూసావా, నేను ఈ కొండ నిండా నీళ్ళు తీసుకుని వెళ్ళి నేను వాళ్ళ దాహార్తిని తీరుస్తున్నాను, నేను వాళ్ళకు ఉపయోగపడుతున్నాను, నా కొండలో నీళ్ళు వాళ్ళ దాహార్తి తాగుతున్నారు, నువ్వు దేనికి పనికిరావు, నిన్ను ఆ చెరువుల దగ్గర నుండి నేను తీసుకొస్తున్నప్పుడు మార్గ మధ్యలోనే ఆ గట్టు మీదే వెళ్తున్న దోవలోని ఆ నీరంతా కూడా కారిపోతుంది, నువ్వు ఆ యజమానుడికి నిష్ప్రయోజనాలు, నువ్వు దేనికి పనికిరాని దానివి అని నిండుగా ఉన్న కొండ ఈ పగిలిపోయిన ఓటి కొండతో మాట్లాడుతూ ఉంది. అప్పుడు నిజమే కదా, నేను యజమానికి ఎందుకు ఉపయోగపడలేదు, నేను ఓటి కొండని, నా బ్రతుకు ఎందుకు పనిచేయదని ఆ కొండ ఎంతో దిగాలుగా ఉంది. ఒకరోజు ఆ కావిడి మోస్తున్న ఆయనతో ఈ పగిలిపోయిన కొండ అంటుంది, యజమానుడా, నా వల్ల నీకేం ఉపయోగం లేదు కదా, నువ్వు చెరువులో నీళ్ళు నిండుగా ముంచుకున్నావు, నేను ఇంటికి వెళ్ళే వరకు ఆ త్రోవ అమ్మటే నీళ్ళన్నీ కూడా కారిపోతున్నాయి కదా, నేను నిష్ప్రయోజనమైన దాన్ని నన్ను ఎందుకు నువ్వు మోస్తున్నావు, నన్ను పడవేయచ్చు కదా, నా వల్ల నీకేం ఉపయోగం లేదు కదని ఆ కొండ ఆ యజమానుడితో అంటుంది. అప్పుడు ఆ కావిడి మోసే రైతు అంటున్నాడు, ఓహో ఎందుకు అని దిగులుగా ఉన్నావు, నేను నిష్ప్రయోజనం దాన్ని నువ్వు అనుకుంటున్నావా, ఆ నీరంతా కూడా కారిపోయి త్రోమటే నేను నీకు ప్రయోజనం లేనిదని నన్ను అనుకుంటున్నావా. విషయం తెలుసా, నేను చెరువు నుండి ఇంటికి వచ్చే వాళ్ళకి ఈ త్రోమటే కూడా ఏం కనిపిస్తున్నాయి, చక్కని పూలు కాస్తున్నాయి, చక్కని కూరగాయలు, చక్కని ఆకుకూరలు చక్కగా ఫలించి చాలా చాలా ఎంతో అభివృద్ధి చెంది ఉన్నాయి కూరగాయ మొక్కలు అన్నాడు. అవును, ఎన్ని ఏంటంటే నువ్వు చెరువు దగ్గర నుండి వేస్తున్నప్పుడు నా పొలం గట్టి మీద నేను ఆ ఇంటికి వెళ్ళేంత వరకు కూడా నీ కొండలో నీరంతా కూడా ఈ కారిపోయి ఈ మొక్కలను తడుపుతూ ఉంది. ఆ నీటి వల్ల ఈరోజు ఇంత పువ్వులు వికసిస్తున్నాయి, కూరగాయల మొక్కలు వికసిస్తున్నాయి, ఇవన్నీ కూడా ఎంతో నాకు ప్రయోజనం అవుతుంది, వీటి అమ్ముకొని నేను జీవనాన్ని సాగిస్తున్నాను. నువ్వు నిష్ప్రయోజనాలు కాదు, నాకు ప్రయోజనాలు. ఆ కొండ నీరు కారటం వల్ల ఆ మొక్కలు బతకని ఫలాలు ఇవ్వటం వల్ల ఆ ఫలాలు అమ్ముకొని నేను బ్రతుకుతున్నాను. కాబట్టి నువ్వు ఎప్పుడు నిష్ప్రయోజనాన్ని కాదు, నీ వలన ఈ మొక్కలు బతుకుతున్నాయి అని
ఆ రైతు, ఆ యజమానుడు ఆ పగిలిపోయిన కొండతో మాట్లాడుతున్నప్పుడు ఆ కొండ ఎంతగానో సంతోషించి దేవునికి స్తోత్రం కలిగిందిగా. ప్రియమైన దేవుని బిడ్డ, నేను ఎందుకు పనికిరాని నిష్ప్రయోజనమైన దాన్ని, నేను నా కన్నీళ్ళు వ్యర్థమైపోతున్నాయి, నేను కన్నీళ్ళు కార్చి నా బ్రతుకంతా కూడా వ్యర్థమైపోతుంది, నా దేవుడు ప్రార్థన ఆలకించట్లేదేమో అని ఒకవేళ నువ్వు కన్నీరు కార్చి నీ జీవితంలో విసిగి వేసారిపోయి ఉన్నవేమో, ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఒక వాక్యం జాలబడి తెలుసా? కీర్తన గ్రంథము 126వ కీర్తన 5వ వచనంలో మనం చూసినట్లయితే, కన్నీళ్ళు విడిచిచు విత్తువారు సంతోషగానముతో పంట కోసేది. కన్నీళ్ళు విడిచి విత్తువారు సంతోషగానంతో ఏం కోస్తారు? పంట కోస్తారు. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో హన్నా అని ఉంది కదా. హన్నా ఆమె యేసయ్య దగ్గరికి వెళ్ళి దేవుని మందిరంలోకి వెళ్ళి దేవుని మందిరంలో మోకరించి కన్నీళ్ళతో మనోదుఃఖముతో తన భారమంతా యేసయ్య దగ్గర కొమ్మరించుకుంటూ కన్నీళ్లు కలుస్తూ ప్రార్థిస్తూ ఉంటే దవిసుడని ఏలియాతో అడిగాడు, ఎవరవమ్మా నువ్వెందుకు ఇలా ఏడుస్తున్నావు, నువ్వేమైనా తాగొచ్చావా ఏమిటి అడుగుతుంటే, అయ్యా నేను తాగిరలేదయ్యా, నేను మనోదుఖం గలదాన్ని, నా దేవుడికి నా భారం అంతా చెప్పుకుంటానయ్యా అని అంది. అన్న తన బ్రతుకు నిష్ప్రయోజనం అయిపోయింది. నిందలు, అవమానాలు ఇవి తప్ప నా జీవితంలో మరి ఏమీ లేవయ్యా. నాకు నా భర్త మంచివాడే, నాకు ఆస్తి అంతస్తులు ఉన్నాయి, కానీ నాకు బిడ్డలు లేరయ్యా. నా తోటికోళ్ళు ఎంతగానో నన్ను నిందిస్తుంది, నిందలు వేస్తుంది, నాయన పనికిరాందని అంటుంది అని వేడుస్తుంది. అవును కదా. ఈరోజు పిల్లలు లేకపోతే ఆ రోజుల్లో నువ్వు ఎదురు రావద్దంటారు, నువ్వు శుభకార్యం రావద్దంటారు, అసలు నీ ముఖం చూపించద్దు, నువ్వు గుడ్రాలు అంటారు. సమాజం అండి, ఈ సమాజం ఈ విధంగా మనుషులను చంపుకు తింటూ ఉంటారు. కానీ జీవము కలిగిన దేవుడు అన్న కన్నీరు కార్చి కన్నీటితో ఎత్తి దవిజడు అన్నాడు, నీ దేవునితో నువ్వు చేసుకున్న మనవి ఆయన నీకు దయచేస్తాడమ్మా, నీకు దయచేయను అని చెప్పాడు. అవేమన్నా తీసుకుని తెలుసా? ప్రభువా, నాకు ఒక్క మగపిల్లవాడిని దయచేయ, మరలా బిడ్డను నీకు ఇచ్చేస్తాను, ఈ నింద తొలగిపోవాలి అని ప్రార్థించింది. తెలుసా, ఆ సంవత్సరంలోనే దేవుడు అద్భుతంగా ఆమె గర్భాన్ని ధరించి సంవత్సరంలోని దేవుడు చక్కని కన్నీటితో విత్తింది. ఆ విత్తనాన్ని కన్నీటి ప్రార్థనకు ప్రతిఫలంగా సమూయేలు అనే ఒక ప్రవక్తని దేవుడు ఆ అన్నాకి దేవుడు అనుగ్రహించాడు. ప్రజల ఆ సంఘానికి ఆయనకు ప్రవక్తగా దేవుడు చేశాడు, ఒక న్యాయాధిపతిగా దీవించాడు. ఆ సమూయేలు యొక్క కీర్తి దాను మొదలుకొని బెయేర్షెబ వరకు ఆశించాడు. ఒక చక్కని ప్రవక్తక తల్లిగా ఆమె కన్నీటి ప్రార్థనకు ఆ సమూయేలు ద్వారా లక్షలాది మంది ఇజ్రాయెల్ ప్రజలకు తన కుమారుని ప్రవక్తగా న్యాయాధిపతిగా దేవుడు దీవించాడు. అమ్మా, ఈరోజు దేవుడిని కుమారుని ఇవ్వబోతున్నాడు. ఆ కుమారుడికి గొప్ప అధిపతిగానో ఒక ప్రవక్తగానో ఈరోజు నువ్వు కన్నీటికి బదులుగా ఒక అద్భుతమైన ప్రయోజకమైన కుమారుడిగా దేవునికి దయచేయబోతున్నాడు. అన్న ఒక కుమారుని అడిగితే దేవుడు 5 సంతానాన్ని ఇచ్చాడు. స్తోత్రం కలిగినగా 5 రెట్లు పంపించాడు. ఈరోజు భయపడద్దు, నీ కన్నీటికి దేవుడు ఆయన విత్తనానికి తగిన ప్రతిఫలాన్ని ఆయన ఇస్తాడు. కన్నీటితో విత్తింది సంతోషంలో పంట కోసింది. ఈరోజు నీకు గర్భఫలాన్ని దేవుడు ఇస్తున్నాడు. మూయబడిన గర్భం తెరుస్తున్నాడు దేవుడు. డాక్టర్లు చెప్పొచ్చు, స్కానింగ్లు చెప్పొచ్చు, అసలు నీ గర్భఫలమే రాదని చెప్పొచ్చు, కానీ దేవుడు ఆయన గొప్ప దేవుడు. ఆయన గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం, ఆయన గర్భఫలం తెరుస్తాడు. ప్రజలా, రెండవదిగా కన్నీటితో విత్తినవాడు సంతోషంతో పంట కోస్తామని తెలుసా? హిజ్కియా
మరణకరమైన రోగంతో మంచాన పడి ఉన్నాడు. యెషయా ప్రవక్త ద్వారా చెప్పాడు, దేవుడు పంపించాడు, యెషయా, హిజ్కియా, నువ్వు మరణమవబోతున్నావు, నీ ఇల్లు చక్కపెట్టుకో అని యెషయా ప్రవక్త చెప్పి వస్తున్నప్పుడు హిజ్కియా యెరూషలేము తట్టు తన ముఖం తిప్పి కన్నీళ్ళు విడిచుచు దేవుడి పాదాల దగ్గర ప్రార్థన చేశాడు. తెలుసా, వెంటనే యెషయాతో దేవుడు చెప్తున్నాడు, యెషయా, నా సేవకుడైన హిజ్కియా దగ్గరికి వెళ్ళు, ఆయన కన్నీళ్ళు విడిచడం నేను చూసి నేను ఆయన బాగు చేశాను, ఇంకా 15 సంవత్సరాల ఆయుష్నిచ్చాను చెప్పు అన్నాడు. యెషయా వచ్చి చెప్పాడు, హిజ్కియా, దేవుడు నీ కన్నీళ్ళు విడిచడం చూశాడంట, దేవుడు నిన్ను బాగు చేశాడు, ఇంకా 15 సంవత్సరాలు నీకు ఆయుష్నిచ్చా అంట అని దేవాతి దేవుడు హిజ్కియాకు దేవుడు చేశాడు. స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణకరమైన రోగం వస్తే కన్నీటి ప్రార్థన ఆయుష్ని దేవుడు పెంచినట్లుగా చేసింది. హల్లెలూయా. నువ్వు ఏ మరణకరమైన ఏ వ్యాధితో మంచానున్నావో, ఏ వ్యాధితో ఇక నాకు ఇది తగ్గదు అనుకుంటున్నావేమో, ఒకవేళ కిడ్నీ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఒకవేళ ఏ పక్షవాయు ప్రాబ్లం కావచ్చు, నీ జీవితంలో ఏ ప్రాబ్లమ్స్ అయినా సరే యేసయ్య స్వస్థపరుస్తాడు. ఆయన గాయాల్లో, ఆయన గాయముల్లో స్వస్థత ఉంది. ఆయన నిన్ను బాగు చేయబోతున్నాడు. ఆయన దగ్గర కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేయి. ఆయన హిజ్కియా కన్నీటి ప్రార్థన ఆయుష్ని దేవుడిచ్చాడు, మరణాన్ని తప్పించాడు, వ్యాధిని స్వస్థపరిచినట్లుగా దేవుడు నేను కూడా స్వస్థపరచబోతున్నాడు. ప్రభు స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఈరోజు ఆయన అంటున్నాడు, కన్నీటి ప్రార్థనలో ఒకటి గర్భఫలాన్ని ఇచ్చాడు అన్నాకి, కన్నీటితో ప్రార్థించింది హిజ్కియా మరణకరమైన రోగులు తప్పించాడు. ప్రజలా మూడోదిగా చెప్తున్నాడు, హాగర్ ఎలుగెత్తి కన్నీటితో ఎలుగెత్తి ఏడ్చి, ప్రభువా, ఈ అరణ్యంలో నీటి బొట్టు లేదయ్యా, నా కుమారుడైన ఇస్మాయిల్ వాడు చావును చూడలేకపోతున్నాడయ్యా, వాడు మరణమవబోతున్నాడయ్యా అని కన్నీళ్ళతో ఏడ్చి వెలిగెత్తి ప్రార్థించినప్పుడు పరమందున్న దేవుడు హాగర్ దగ్గరికి దిగి వచ్చి, హాగరు, నీకేమొచ్చింది, భయపడకు, ఆ చిన్నవాడు ఉన్న చోట, ఆ చిన్నవాడు మన దేవుడు విని ఉన్నాడు, ఆ చిన్నవాడు ఉన్న చోట ఇదిగో నీటి ఒట్టు ఉంది అని చెప్పి భయపడకు. ఏ కుమారుడు అయితే సావుబతుల మధ్యలో ఉన్నాడన్నావో, నువ్వు ఏ అరణ్యంలో ఉన్నాడన్నావో, నీ జీవితం అగమ్య గోచరంగా మారిందన్నావో, నువ్వు కట్టుకున్న భర్త నిన్ను వదిలేసిరన్నావో, నీ బిడ్డ చచ్చిపోతానని బాధపడుతున్నావో, అదే నీ కుమారుడిని ఇస్మాయిల్ని నేను ఆశీర్వదించాను. ఇదిగో ఈ ప్రాంతాలన్నిటికీ ఆశీర్వాదకరంగా మారుస్తానని చెప్పేసి హాగర్ని దీవించాడు, ఇస్మాయిల్ని దీవించాడు. ప్రజలా ఎలా దీవించి తెలుసండి, ఎడారిగా ఉన్న అరబ్బ దేశం కూడా ఈరోజు యోదోను వనంగా సెలయేరుగా మార్చేశాడు. ప్రజలా భూమి కింద గల్ఫ్ కంట్రీస్లో విస్తారమైన ఆయిల్, పెట్రోల్ ఆ సంతానానికి దేవుడు వరంగిస్తే ఈరోజు సంపన్న దేశముగా ఆ దేశాన్ని దీవించాడు. ఆఖరి కన్నీటి ప్రార్థన తన కుమారుడిని ఆశీర్వదించి, నీ కుమారుడు సాపత్తు నిస్ప్రయోజనం ఉన్నాడనుకుంటున్నావా, నీ కుమారుడు కోసం ప్రార్థన చేయి, దేవుడు నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు, వారి చదువులను ఆశీర్వదిస్తాడు, నీ బిడ్డల వివాహాన్ని దీవిస్తాడు, నీ బిడ్డలని ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో పెట్టబోతున్నాడు. తల్లిగారిని ప్రార్థించి లేదా ఈ రోజున కన్నీటితో విత్తివాడు సంతోషగానంతో పంట కోసుకెళ్తాడు. తెలుసు కదా, ఈరోజు ఆ అన్న కన్నీటితో ప్రార్థించింది ప్రవక్త అయిన కుమారుడికి విత్తనముగా సంతోషంలో దీవించాడు. హిజ్కియా కన్నీటితో విత్తాడు, మరణకరమైన రోగాన్ని బాగు చేసి మరణాన్ని తప్పించి ఆయుష్ను ప్రవహించిన ప్రార్థన వల్ల. హాగరు ఎలుగెత్తి ప్రార్థించింది, ఆ ఎడారిని ఆశీర్వాదం ఏదోనుగా మార్చి ఇస్మాయిల్ని దేవుడు దీవించినట్లుగా, సంపన్న దేశంగా దీవించినట్లుగా ఈరోజు నీ కన్నీటి ప్రార్థన ప్రవేశిస్తున్నాడు. ఇప్పుడే యేసయ్య పాత్రలు కన్నీరు కాచి ప్రార్థించి, బిడ్డలు లేదా, గర్భాలు తెరవలేదు, నిందించబడుతున్నావా, భయపడవద్దు, నిందకు రెట్టింపు ప్రతిఫలం ఇస్తాడు, ఘనతనిస్తాడు. వ్యాధితో ఉన్నావమ్మా, ఈరోజు దీన్ని స్వస్థపరిచి యెహోవా నిన్ను బాగు చేస్తాడు.
నీ బిడ్డల కోసం, నీ భర్త కోసం, కుటుంబం కోసం ఆ శాపానికి, ఆ దరిద్రతకి ఏడుస్తున్నావా? దేవుడు శాపాన్ని కొట్టివేసి ఆశీర్వాదం ఇచ్చి నీ బిడ్డలు అధోమయ స్థానంలో పెట్టబోతున్నాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుడి సన్నిధిలో ప్రార్థించి నీ కన్నీటికి, ఆయన కన్నీటితో ఎత్తువాడు, ఆయన సంతోషగానంతో పండుకోబోతున్నావు. ఈ 2024 సంవత్సరంలో నీ కన్నీటికి తగిన ప్రతిఫలం సంతోషగానంతో నువ్వు పంట కొయ్యబోతున్నావు. శ్రేష్టమైన పంట ఆశీర్వాదం నీకు, నీ బిడ్డలకు దయచేయుగాక. ఆమె చిన్న ప్రార్థన చేస్తాను. తండ్రి, ఈ వాక్యం విన్న బిడ్డలందరినీ మీరు దీవించండి. నాయన, గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి. అనారోగ్యంతో మంచన్న వారిని మీరు ముట్టి స్వస్థపరచండి. నాయన, శాపగ్రస్తమైన జీవిత అప్పులతో ఉన్న బిడ్డలందరినీ నాయన అప్పులు కొట్టివేసి, నాయన తండ్రి, నా కుటుంబంలో శాపాన్ని కొట్టివేసి, దరిద్రతను కొట్టివేసి ఆశీర్వాదకరంగా దయచేయమని వాళ్ళకు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె ప్రభువు మిమ్మల్ని దీవించిన గాక. ఈ వాక్యాన్ని కొంతమంది షేర్ చేయండి. మీరు ప్రార్థన అవసరతలు కామెంట్ రూపంలో, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకోసం తప్పనిసరిగా ప్రార్థన చేస్తున్నాం. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మిమ్మల్ని దేవుడు, మీరు కూడా ఈ పరిచయంలో పాలుభాగస్తులుగా ఉంటున్నారు. దేవుడు మీకు కూడా తగిన ప్రతిఫలాన్ని దేవుడు మీకు అనుగ్రహించిన గాక. ఆమేన్.